శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. మేము శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు మొదటి వారమే జ్యేష్ఠాలక్ష్మి అమ్మవారిని పెట్టుకుంటాం. అన్ని శుక్రవారాలు ఆ అమ్మవారికి పూజ చేస్తాం. అది ఎలా అనంటే, ఒక చెంబు తీసుకొని అందులో ధాన్యము, గోధుమలైనా సరే బియ్యమైనా సరే వేసి అందులో 5 వస్తువులు, కొబ్బరి ముక్కలు, బాదాములు, మళ్ళీ ఉచ్చద పళ్ళు, పసుపు కొమ్ములు, పోక చెక్కలు వేసి దానిపైన జాకెట్ బట్ట పెట్టుకొని పసుపు గౌరమ్మ గణపతి పెట్టుకొని జ్యేష్ఠ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తామండి. పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఈరోజు శుక్రవారం రోజు పూర్ణం అనేది వేస్తాం. పూర్ణం అనేది వేసి ఆ పూర్ణ హారతిని అమ్మవారికి ఇస్తాం. జ్యేష్ఠ లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మన మీద ఉండాలని, ఎలాంటి మనకు సంకటాలు తీసుకురావద్దని ఆమెను కోరుకుంటూ ఈ సంప శుక్రవారాలు అంటారు వీటిని. అందుకని ఈ అమ్మవారికి జ్యేష్ఠాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. మళ్ళీ శ్రావణ మాసం అయిన తర్వాత లక్ష్మీ దేవిని కొలువు చేస్తారు. అప్పుడు ఈ అమ్మవారిని మేము కదిలిస్తాం. ఆ పూర్ణ హారతిని చేసిన తర్వాత మా పిల్లలకు కూడా ఆ హారతిని ఇస్తాం. ఈ విధంగా మేము 5 వారాలు వస్తే 5, 4 వస్తే 4 పూజ చేస్తాం.